అందరికీ నమస్కారం. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక మనిషి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవారు ఎప్పుడూ అదృష్టవంతులే. అలవాట్లు సరిగ్గా లేకపోతే ఎంతటి వారైనా సరే హతపాతాళానికి వెళ్ళిపోతారు. గాయపరిచిన గతాన్ని, కలిసిరాని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే జీవితంలో కృంగిపోవడం తప్ప సాధించడం ఏమీ ఉండదు. అన్నింటినీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలము. అసలు పని చేయకుండా బద్దకించడం కంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు. గెలిచినాక నీతో నడిచే వాళ్ళ కంటే గెలుపు కోసం నీ వెంట నడిచేవారిని గుర్తుంచుకో మిత్రమా. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు ప్రాకులాడకు. అదృష్టం ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది, కానీ దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకటం వేరు. నమ్మి బ్రతకటంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకటంలో స్వార్థం ఉంటుంది. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పువ్వు వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడేవాళ్ళు దారి వెతుక్కుంటూ తప్పక వస్తారు. మనల్ని ప్రేమించిన వారు ఎప్పుడూ ఒకేలా ఉంటారు అనేది మూర్ఖత్వం. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా త్వరగా మారేదే మనిషి మనసు. జీవితంలో ఏది మనకు ఎదురు వచ్చి ఇవ్వదు, మనమే ఎదురు వెళ్ళి తీసుకోవాలి. బాధ నుంచి సంతోషమైన, ఓటమి నుంచి గెలిపైన. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు, కొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు, మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు, ఇంకొందరు పడిపోయి ఎలా జాగ్రత్తగా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల. ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది మిత్రమా. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు. కంటిలో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏమిటో. కడుపులోనికి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోనికి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు మిత్రమా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదములు.